వెల్కమ్ టు ఎస్ఎస్ స్పెషల్ డిషెస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి పీతలు అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు 2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కలు, ఒక 3 ఉల్లిపాయల పేస్ట్, ఒక 3 టమాటాల పేస్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకొని ఒక పక్కకు పెట్టుకొని ఈ పీతల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసానండి. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ బాగా వేపుకున్నాను. బాగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించిన తర్వాత 1 కప్పు ఆనియన్ పేస్ట్, ఇది కూడా బాగా వేయించేసుకున్నానండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత నాకైతే ఆయిల్ సరిపోలేదు. ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే కనుక వేసుకున్నాను నేను. నాకు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దాంట్లో నాకు రుచికి తగినట్టుగా కారం, ఉప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నాను కదండి. బాగా కలుపుకున్న తర్వాత పీతల్ని వాటి పీసెస్ని అన్నిటిని ఇలా సెట్ చేసుకుంటున్నానండి. బాగా సెట్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని గరిటెతో కదపకూడదండి. కదపకుండా ఓన్లీ మనం గిన్నెను మాత్రమే కదిలించుకోవాలి. గరిటెతో కలిపితే అవి పీసెస్లా అయిపోతాయి. దీంట్లో చింతపండు రసం వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే ముందుగా వేసేసుకున్నానండి. అలా ఒక 1/2 అవర్ పడుతుంది. దగ్గరికి పడే వరకు అలా మరిగించుకుంటూనే ఉండాలి. కానీ గరిటెతో ఏం కలపకుండా ఓన్లీ ఆ కళాయిని మాత్రమే కుదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను టేస్ట్ చూసానండి, చాలా అమోఘంగా వచ్చింది. బాయ్ బాయ్.